మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ లో ప్రమాద స్థలంను హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మిషన్ దగ్గర పనిచేసేటటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ కావడానికి కూడా ప్రొవిజన్ లేకుండా వాటిలో కోడి గారి చాలా తక్కువ రేంజ్ అయిపోయింది. అదే ఆటోమేటిక్గా బ్లాస్ట్ అయితే అక్కడ పడిపోయి ఇదంతా వల్ల మనం నిలబడగలుగుతాం. లేకపోతే ఇక్కడ నిలబడలేదు. ఇక్కడే పడింది. లౌడ్ అంటే బ్లాస్ట్, లౌడ్ హాట్, లౌడ్ కూడా లౌడ్ లౌడ్ గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు, వజ్రాలను నేపాల్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారవేత్త వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయమయ్యారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపారవేత్త భావించారు. పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.
తమను దూషించిన సెంట్రింగ్ కార్మిక సంఘాలపై చర్యలు తీసుకోవాలంటూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ భవన నిర్మాణ కార్మికులు మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో ఆగ్రహం వ్యక్తమైంది. పోచారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కార్మికులు సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నిర్మాణ రంగంలో రక్తాన్ని చెమటగా మార్చే కార్మికులకు దళారీలు మోసగాళ్లు అంటూ సెంట్రింగ్ కార్మికులు సంఘాల అనుచిత వ్యాఖ్యలపై కార్మిక లోకం బగ్గుమంది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని మేస్త్రీల సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం ఉదయం నుంచే వాతావరణం వేడెక్కింది. తమను దుర్భాషలాడిన సెంట్రింగ్ సంఘాల వారికి వ్యతిరేకంగా కార్మికులు రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏం తెలియదా? జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై జై కార్మిక జై జై కార్మిక కార్మిక ఐక్యత వర్ధిల్లాలి 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 అనండి. గట్కేసర్ మండలం రాజగోపుర కాలనీలో ఈరోజు ఏదైతే సమ్మె పెట్టినామో దీని డిమాండ్ ఏంటంటే మా ఉప్పర్ మేస్ తాపి మేస్త్రీలు అందరినీ సెంట్రింగ్ మేస్త్రీలు ఘోరమైనగా విమర్శించడం అయింది. దానికోసమే మేము ఈరోజు మీటింగ్ పెట్టినాము. వాళ్ళు మాకు రేట్లు పెరగాలని చెప్పి పెంచడం జరిగింది అన్నారు. మరి రేట్లు పెరిగిన దానికి మేము పెంచకుండా వాళ్ళకి వాళ్ళు పెంచుతారు, మమ్మల్ని అడుగుకుంటాం, మమ్మల్ని ఘోరంగా కించపరిచారు. కాబట్టి ఎవరైతే కించపరిచిన ఆయన ఉన్నాడో మా డిమాండ్ ఏంటంటే కించపరిచిన మాకు బహిరంగ క్షమాపణ చెప్తే మేము విరమిస్తాము. వాళ్ళు రేట్లు మామూలు వాళ్ళు పెంచుకోవడం కరెక్ట్ కాదు. అది దానికోసమే వాళ్ళు మాతో ఏకమై వస్తే వాళ్ళు మేము రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే రేటు పెరగడం కాదు, కానీ ఆయన మాకు క్షమాపణ చెప్తే దీన్ని మేము నిర్ణయిస్తాము. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఏం నిర్ణయం చేస్తే దాని ప్రకారం మేము కట్టుబడి ఉంటాము అని చెప్పింది మేము పాటిస్తాము. పోషార మున్సిపాలిటీ నుండి రాజీవ్ గృహపాల మాట్లాడుతున్నాము. మేస్త్రీ సంఘము మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఇవాళ ముందుకు వచ్చినాము. మేస్త్రి సంఘం మేస్త్రి అటావ్ సెంట్రింగ్ బచావ్ అన్న మాట విధానం చేసారు, మనం కించపరిచి మనం అడ్డగోలు మాట్లాడారు కాబట్టి మేము ఇవాళ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. వాళ్ళు క్షమాపణ కోరాలేమోలని వాళ్ళు మేము ఇస్తే వాళ్ళు పని చేస్తారు. వాళ్ళు మమ్మల్ని అడిగి పని చేయాలి. వాళ్ళు ఎవరిని అడిగి రేటు డిసైడ్ చేసారో మాకైతే తెలియదు. మమ్మల్ని అడిగి మేస్త్రి అయితే ఎవరైతే పెద్ద మేస్త్రి ఉంటాడో ఆ మేస్త్రిని వచ్చి రేట్లు అడగాలి. వాళ్ళు మా దగ్గర అడగాలి చేయలే. వాళ్ళంతా వాళ్ళ రేట్లు డిసైడ్ చేసుకురు, వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకురు, వాళ్ళే కొట్లాడి వాళ్ళే మళ్ళీ మేస్త్రి కించపరిచి మేస్త్రి ఆటావు సెంట్రింగ్ బచావ్ అని మా విధానం చేశారు. అది కరెక్ట్ కాదు. తర్వాత ఫస్ట్ మేస్త్రి తర్వాతనే సెంట్రింగ్. అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడి ఇష్టం వచ్చిన రేట్లు ఎంచుకొని ఎవరిని అడిగి పెంచారు రేట్లు? ఆ రేటు వర్కౌట్ అదే కాదు. అసలు ఎవరిని అడిగి పెంచిరాలు అది పద్ధతే కాదు. మళ్ళీ అడగాలి, మా దగ్గర రావాలి, మళ్ళీ పిలిచిపోయి అన్నదమ్ముల కూర్చొని మాట్లాడుకొని ధర్నా చేయాలి. మా అందరం కలిసి మేము అందరం కలిసి చేస్తే మాకు స్పందన దొరుకుతుంది. వాళ్ళు ఒకరే వేసుకొని ఎక్కడే వేసిరో ఎవరితో మాట్లాడారో అసలు ఏం తెలియదు మాకు. వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకోరు, వాళ్ళంతా వాళ్ళే చేసుకోరు, వాళ్ళే రేట్లు వేసుకుంటారు. ఎవరు ఇస్తారు రేట్లు? మేము ఇస్తారే వాళ్ళకి రేటు. మేము లేదు రేట్ ఎట్లా వస్తుంది వాళ్ళకు? ఇవాళ మీటింగ్ ఉంది, బహిరంగ సభ మీటింగ్ ఉంది ఇందిరా పార్క్ లో. ఆ మీటింగ్ ఆడ ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మాట్లాడతాం. సిపిఎం ఆధ్వర్యంలో 2 రోజులు యువజన సమ్మేళనం జరగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో కొత్తపేటలోని బాబు జగజీవన్ రామ్ హాల్లో యువజన సమ్మేళనం జరగనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కాక్రోచ్ పార్టీ పేరుతో యూత్ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ సమ్మేళనంలో యువజన సమస్యలపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుపై దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ రంగంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. రైల్వేస్ లో 10 లక్షల ఖాళీలున్నాయి. రాజీవ్ యువ వికాసం ప్రకటించి దానికి నిధులు కేటాయించడం లేదు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమం నిర్వీర్యమయ్యాయని ఆయన ఆరోపించారు.
మీడియా మిత్రులందరికీ నమస్తే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర జూన్ 16-17 తేదీల్లో పీజేఆర్ భవన్ కొత్తపేటలో జరగబోతుంది. ఈ సమ్మేళనానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, అలాగే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, జాన్ వెస్లీ గారికి పార్టీ 15 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్కడ వాటికి సంబంధించినటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి 15 క్లాసులు ప్రారంభం కాబోతుంది. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయాలి కదా. క్రీడలను ప్రోత్సహించాలంటే ఈటీ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి కదా. పిల్లలు పత్రికలు వార్తలు చదివేటట్టుగా కొంత టైం కేటాయించాలని ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి పాఠశాలల్లో కాలేజీల్లో లైబ్రరీలు ఉండాలి కదా, పుస్తకాలు ఉండాలి కదా. వాటన్నిటికీ ఏమీ లేకుండానే పత్రికల్లో కొన్ని ప్రకటించేసి మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ప్రజల్లో భ్రమ పెట్టడానికి కానీ వాటికి అవకాశాలను కల్పించేటటువంటి చర్యలు. అందుకని ఈ నేపథ్యంలోనే మొత్తం యువత అంటే యువతి యువకుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నెల 16-17 తేదీల్లో యువ సమ్మేళనం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతకుముందు చెప్పినటువంటి నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఈ దాంట్లో ఈ నిరుద్యోగ సమస్య వెంటనే ఖాళీ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయాలనేటటువంటి అంశంతో పాటు మిగతా యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి మీద ఒక ఆందోళన పోరాట కార్యక్రమాన్ని ఈ సదస్సులో నిర్వహించబోతున్నాం. ఆ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు, ముఖ్యంగా యువతకు వ్యతిరేకమైనటువంటి విధానాలు, యువతకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈ పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి యువతులకంతా కూడా స్కూటీలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. వాటిని వెంటనే అమలు చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంలో విద్యార్థుల సమస్యలు, హాస్టల్ సమస్యలు, అట్లాగే స్కూళ్ళ సమస్యలు, వీటినంతా కూడా పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం తీవ్రమైనటువంటి రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ యువత యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. యువత అంతా కూడా నిర్వీర్యమైపోతున్నది. మరో రూపంలో అవమానాలకు గురి చేసేటటువంటి పద్ధతి వ్యక్తమవుతుంటే కాక్రోచ్ పార్టీ పేరుతో కూడా మా యువత నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువత ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యువతనే కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చి ఆ వ్యతిరేకత అనేటటువంటిది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా ప్రైవేట్ పరం చేయడం వల్ల కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేకపోగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయి లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమి కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు. అందుకనే దేశంలో దాదాపు 60 లక్షల ప్రభుత్వ రంగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం, ఒక రైల్వేలోనే 10 లక్షల ఉద్యోగాలకు పైగా ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. కొత్తగా పరిశ్రమలు పెట్టడం లేదు. ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు.
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయి లక్షలాది మంది నిర్వీర్యం అవుతున్న పరిస్థితి. అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేకపోవడం వల్ల ఆ రకంగా కింది తరగతి నుంచి చదువుకొని వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, పేద కుటుంబాలకు సంబంధించిన వరకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు దొరకడం లేదు. అందుకని ఆ రూపంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు. కూడా గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు వచ్చేప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఆ రకంగా ప్రభుత్వం నుంచి గదిలు ఇచ్చినటువంటి దాంట్లో నిరుద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్స్ చేయడం అనేది కేవలం 17,000 మాత్రమే ఇచ్చింది నోటిఫికేషన్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో నోటిఫికేషన్స్ ఇచ్చి సెలక్షన్స్ అయిపోయిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చినటువంటివి పోలేదు. కానీ కొత్తగా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేటటువంటిది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక 15,000 మాత్రమే ఇచ్చింది. అంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ చేసి అవి భర్తీ చేయడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అట్లాగే రాజీవ్ యువ వికాస్ అనేటటువంటి ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఒక 5-6 వేల కోట్లు కూడా కేటాయిస్తున్నట్టు ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాటి ఊసేది బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించడం లేదు. యువత అంతా కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రాకపోతే ఏదైనా స్వయం ఉపాధి పథకాల ద్వారా అభివృద్ధి చెందొచ్చు, కుటుంబాలను పోషించుకోవచ్చు అని చెప్పి అనుకుంటే వాటి మీద కూడా నేను చల్లి ఆ రకంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పద్ధతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రయిస్తుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి అవకాశాలు కలిగించడానికి గత ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం కూడా కొత్తగా ఒక్కరికి కూడా ఎలాంటి నిధులు కేటాయించడం, ఆ రకంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాలు కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. అందుకని దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్రంలో కూడా యువతకు సంబంధించినటువంటి హామీలు ఏవి అమలు జరగకపోవడం వల్ల యువత తీవ్రమైనటువంటి పక్కదారి పట్టేటటువంటి ధోరణులు కూడా మన దగ్గర పెరుగుతుంది. నిరుద్యోగ వృత్తి ఇస్తాం 4,000 అని చెప్పి కాంగ్రెస్ అది ఇవ్వలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు 3,016 ఇస్తాం నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని అది అమలు జరగలేదు. అంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, ఉద్యోగాలు భర్తీ చేయరు, కొత్తగా పరిశ్రమలు పెట్టరు, అంటే స్వయం ఉపాధి పథకాలకు నిధులు ఇవ్వరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా యువత మీద దారి మళ్లించేటటువంటి చర్యలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో యువత కూడా గంజాయి, డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడుతున్నారు, అలవాటు పడేటట్టుగా చేస్తున్నారు. యువత అంతా కూడా ఉద్యమాల్లోకి వస్తే, పోరాటాల్లోకి వస్తే ఈ ప్రభుత్వాలన్నీ దిగాల్సి వస్తుంది. ఆ ప్రభుత్వాల్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించలేనటువంటి వైఫల్యాలు బయటపడతాయి. కాబట్టి యువతను పక్కదారి పట్టించడానికి గంజాయి, డ్రగ్స్ దత్తాలంతా కూడా ప్రభుత్వాల అండదండలతోనే ఒకవైపు ప్రచారం చేస్తున్నా, వాటిని అరికడుతున్నామని చెప్తున్నా, అనేక రూపాల్లో చూసినప్పుడు వెనకాల రాజకీయ అండదండలతో ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా యువత పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత క్రీడలను ప్రోత్సహించేటటువంటి దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైనటువంటి చర్య లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేదు. 140 కోట్ల పైగా జనాభా కలిగినటువంటి ఈ దేశంలో యువతనే ప్రధానమైనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో, ప్రపంచంలో మనం ప్రపంచ క్రీడల్లో వెనకబడిపోతున్నాం. శక్తివంతమైనటువంటి యువతను సరిగ్గా ఉపయోగించుకునేటటువంటి స్థితి లేదు.
అలాంటి స్థితి అప్పుడు ప్రభుత్వాల రకమైనటువంటి కొనసాగిస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా యువతనంతా కూడా పట్టుదారి పెట్టించేటటువంటి వాటిలో భాగంగా ఈరోజు మరోవైపు ఈ మొత్తోన్మాద రాజకీయాలను ముందుకు తీసుకొస్తుంది. ఈ మొత్తోన్మాద రాజకీయాల్లో మొత్తోన్మాదాన్ని వ్యతిరేకం చేసి ప్రజా సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి పక్కదారి పట్టించేటటువంటి పద్ధతుల్లో కాలం గడుపుకొని ప్రభుత్వాలు అధికారంలోకి కొనసాగడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మద్దతు పెట్టేటటువంటి పద్ధతిని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఎస్సీ ఉపకులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారా హిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎస్సీ 57వ ఉపకులాల నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీల్లో 57 ఉపకులాలు ఉంటే అందులో 47 కులాలను ఆర్డీఓలో క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేయడం అత్యంత విచారకరమన్నారు. అన్ని కులాలకు తహసీల్దార్ లే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాల్లో విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా గురుకులాల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల్లోనూ ఉపకులాలకు ప్రత్యేక వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. నాకు బాగా బలంగా అనిపించింది. విద్యా వైద్యం ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యలో వైద్యంలో ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ డిమాండ్గా మనం ప్రభుత్వాన్ని గురుకులాల్లో ఎటువంటి టెస్ట్ లేకుండా ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోవాలనేది మొదటి డిమాండ్. మరి అది చేర్చుకోవాలి అంటే కుల సర్టిఫికెట్ రావాలి. కుల సర్టిఫికెట్ అనేది ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇవి గెజెట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్లో 57 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలను ఒక దగ్గర చేర్చి వీరందరికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటిది మేజర్ డిమాండ్గా చేసుకున్నాం. ఎంఆర్ఓ సర్టిఫికేట్లు వస్తేనే గురుకులాలలో కూడా మనకు సులభతరంగా వస్తుంది. అన్నట్టు చట్టంలో ఇతరత్ర మనకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు అనేది అందరికీ తెలియదు. మళ్ళీ అది రీఎన్ఫోర్స్ చేసే లోపల ఏదో అంటారు కదా, అమ్మవారు అయ్యగారు వచ్చే వరకు అమ్మ సాగదు అన్నట్టు అప్పటికి అడ్మిషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కాబట్టి అట్లా కాకుండా ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ ఇవ్వాలనేది తొలి ప్రాధాన్యత డిమాండ్గా తీసుకున్నాం. రెండవది బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి దాంట్లో ఏదైతే ఎస్సీ ఫండ్స్ ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ జనరల్గా ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చేటటువంటి ఫండ్స్ ఉన్నాయో ఉపకులాల బడ్జెట్ని ప్రభుత్వం సపరేట్గా ప్రకటించాలి. వారు చేవెళ్ళ డిక్లరేషన్లో చేసినట్టుగా 3 కార్పొరేషన్లు చేయాలి. మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్. ఇది మూడవ అతిపెద్ద డిమాండ్, బలమైన డిమాండ్గా తీసుకుంటాం. ఈ 3 మనం సాధించుకున్నట్టయితే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇట్లానే కూర్చోబెట్టిండ్రు, ముఖ్యమంత్రి అయినాక మర్చిపోయినరు అని చెప్పి. ఆయన మిమ్మల్ని కాదు అందరినీ మర్చిపోయాడు. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నది లేదు, ఎవరికోసం ఏం చేసింది లేదు. విద్యార్థులు మర్చిపోయారు, రైతులు మర్చిపోయారు, మహిళలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కాబట్టి మనమేం ప్రత్యేకం కాదు. మీరు అన్నట్టుగా నేను మర్చిపోనా అనేటటువంటి దానికి మిమ్మల్ని నేను కోరేది ఏదైనా కూడా అన్నము ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. నేను ఈ గత సంవత్సరంన్నర కాలంలో చేసినటువంటి ఉద్యమాలు కానీ సాధించుకున్నటువంటి విజయాలు కానీ చూస్తే మన ఉపకులాల అంశం కూడా మనం తీసుకొని నేను అధికారంలోకి వచ్చే లోపలనే సాధించుకుందాం, బలంగా కొట్లాడు అధికారంలోకి. ఆ తర్వాత నన్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ మీదనే ఉంటుంది. కాబట్టి అధికారంలోకి రాకముందే బలంగా ఈ 57 ఉపకులాలని ప్రత్యేకంగా గుర్తించాలి, ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్లు ఇవ్వాలి, గురుకులాల అడ్మిషన్స్ ఇవ్వాలి, మా బడ్జెట్ మాకు ఇవ్వాలి అనేటటువంటి ప్రధాన స్రవంతి డిమాండ్స్తో ముందుకు పోదు. ఇందులో ఉపకులాల్లో మేజర్గా మీరందరూ చెప్పినటువంటి దాంట్లో అందరం కళాకారులమే. దాదాపు కళాకారులకు సంబంధించి మేము ఒక ప్రత్యేక కార్యాచరణ ఇదివరకే తీసుకున్నాం, అది మీకు అవగాహన ఉంటుంది. కళాకారులకు ఈ ప్రభుత్వం కళాకారులుగా గుర్తించి 500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్లీ 5,500 ఇస్తుంది. 6,000 పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కళాకారులకు. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కళాకారులకు ప్రత్యేక మీటింగ్లు పెట్టినాం, జిల్లాకు మీటింగ్లు పెట్టి కూడా చెప్పినాం. ఇప్పుడు మెల్లగా కళాకారులకు సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. సో ఆ కళాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మురళీధర్ దేశపాండే గారని సపరేట్గా పనిచేస్తున్నారు. వారితో మిమ్మల్ని కూడా అటాచ్ చేస్తాము. ఇమీడియట్గా మీరు వాళ్ళతో అటాచ్ అయ్యి సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసుకున్నట్టయితే
మనకు ఉపకులాల్లో ఉన్న కళాకారులందరూ కూడా కళాకారుల సర్టిఫికేట్ వస్తే పెన్షన్ 6,000 రూపాయల వరకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే మేము చెప్తూ వచ్చినాం. ఏమని అంటే మీరు ఒక 500 ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇస్తే చాలు మిగతా పెన్షన్ వస్తుందని చెప్పింది. సో ఆ స్కీమ్లో మనం కళాకారులకు సంబంధించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా దళిత పూజారులు బైండ్లకు సంబంధించినటువంటి సమస్య మీరు చెప్పడం జరిగింది. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జీవన స్థితిగతులన్నీ మారిపోయినాయి. అసలు గ్రామ దేవతలుగా చిన్న చిన్నగా ఉన్న గుళ్ళన్నీ కూడా పెద్ద పెద్ద ఆలయాలు అయిపోయి అక్కడ అందరూ కూడా వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. బైండ్ల కానీ కుమ్మర కానీ మొదటి ఆధిపత్యం ఉంటుంది, మొదటి బోనం మట్టి బోనం ఎత్తేది ఉంటుంది. సో ఆ పాత ఆచారాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. సో నేనేమంటున్నా అంటే మనకు ఆ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేద్దాం, ఎట్లా ఊర్లలో ఉండేటటువంటి గ్రామ దేవతలకు ఈ 57 కులాలు 57 కులాలు మనం ఒక ఐక్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దళిత పూజారులకు సంబంధించిన అంశం కూడా సాధించుకోవచ్చు. వాస్తవానికి మొన్న కూడా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే గ్రామ దేవతలకు సంబంధించి ధూపదీప నైవేద్య స్కీమ్ వస్తలేదు ఎక్కువ. అవి రావాలి. గ్రామ దేవతలకు ఉన్న ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలు వచ్చే విధంగా చేస్తే ఆటోమేటిక్గా మన పూజారులకు అనేది ఒక గుర్తింపు వస్తుంది. సో ఆ పాత పురాతన గ్రామీణ సంస్కృతిని పరిరక్షించుకునేటటువంటి దాంట్లో ఈ కులాలను ఎట్లా జోడించాలి, ఎట్లా కలుపుకోవాలి అనేది మాత్రం ఇంకా డీప్గా డిస్కషన్ చేసుకోవాలి. బట్ సాధించుకోవాల్సిన అంశాల్లో అది కూడా ఒకటని నేను బలంగా చెప్పగలుగుతాను. లిడ్ క్యాప్కి సంబంధించిన అంశాల్లో మీరు అన్నట్టు హైదరాబాద్ సిటీలో ఉన్న లిడ్ క్యాప్, గచ్చిబౌలిలో ఉన్న భూములను కూడా ఈ ప్రభుత్వం పరాధీనం చేస్తుంటే ఆ అంశాన్ని కూడా మేము లేవనెత్తడం జరిగింది. ఎవరికి తెలియకుండా అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా లేవనెత్తిన, దాన్ని కూడా కాపాడుతాం. ప్రతి జిల్లాలో లిడ్ క్యాప్ భూములు ఉన్నాయి. అంతకుముందు లిడ్ క్యాప్ భూములకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇస్తామని చెప్పారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే ఆ భూములన్నీ గ్రామాల్లోకి లోపలికి వచ్చినాయి. గ్రామస్తులు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు అక్కడక్కడ. అప్పుడు మేము శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.